తెలంగాణలో కారుకి కష్టకాలం వచ్చిందా? కాంగ్రెస్ తర్వాత స్థానాన్ని కమలం పార్టీ ఆక్రమిస్తుందా? తెలంగాణ సెంటిమెంట్ ను ప్రజలు నమ్మడం లేదా? హిందుత్వ సెంటిమెంట్ కమలానికి కలిసొస్తుందా? మొన్న ఎన్టీఆర్, నిన్న కేసీఆర్, నేడు బీజేపీ. ఈ మూడు పార్టీల్లో ఏ పార్టీ ప్రజల్లోకి బలంగా వెళ్తుంది? ఎమోషనల్ సృష్టించగలిగితేనే విజయాలు. నాడు తెలుగోళ్ళమనే సెంటిమెంట్ రేపిన ఎన్టీఆర్, హిందుత్వం వాదంతో దూసుకెళుతున్న బీజేపీ, తెలంగాణ వాదాన్నే నమ్ముకున్న బీఆర్ఎస్, తెలంగాణ సెంటిమెంట్ ను నమ్మని ప్రజలు. రాజకీయ గెలుపోటములు పూర్తిగా భావోద్వేగాల మీదనే ఆధారపడి ఉంటాయి. ఏదైనా రాజకీయ పార్టీ ప్రజల్లో ఓ ఎమోషన్, అది అందరికీ కనెక్ట్ అయ్యే ఎమోషన్ సృష్టించగలిగితే విజయాలు లభిస్తాయి. నాడు ఎన్టీఆర్ తెలుగోళ్ళమనే సెంటిమెంట్ రేపిన, కేసీఆర్ తెలంగాణ అనే ఆయుధాన్ని వెదికి తెచ్చుకున్న, బీజేపీ హిందుత్వం అనే వాదనతో తిరుగులేని విజయాలు సాధిస్తున్నా, దాని వెనుక వారు ఎన్నుకున్న అంశాల్లో ఉన్న ఎమోషన్ ప్రజల్లో టచ్ చేయడమే. అయితే కొన్నిటిని ప్రతిసారి వాడలేరు, వాటికి కాల పరిమితి ఉంటుంది. అలాంటి వాటిని ఉపయోగించుకుని మళ్లీ రాజకీయాలు చెయ్యాలనుకోవడం అమాయకత్వమే. ఇప్పుడు బీఆర్ఎస్ అదే చేస్తుంది. కానీ బీజేపీ ఎత్తుకున్న ఎమోషన్ పై ప్రజలకు ఇంకా విరక్తి రాలేదు. అందుకే ఆ పార్టీకి తెలంగాణలో అడ్వాంటేజ్ కనిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, పార్లమెంట్ ఎన్నికల్లో పరువు పోయాక బీఆర్ఎస్ కి తాము నిలబడాలంటే తెలంగాణ వాదం ఒక్కటేనని అర్థమైంది. అప్పటికే తమ పార్టీ పేరును బీఆర్ఎస్ అని మార్చుకోవడంతో ఆ పార్టీ తెలంగాణపై పేటెంట్ కోల్పోయింది. అప్పటి వరకు టీఆర్ఎస్ అంటే మాది అని తెలంగాణ ప్రజల మనస్సుల్లో ఉండేది. ఆ తర్వాత ఆ భావన పోయింది. పార్టీలో తెలంగాణ పేరు తీసేయడంతో పేరు బంధం కూడా తెగిపోయింది. అయినప్పటికీ మళ్లీ తాము మాత్రమే తెలంగాణకు సేవియర్లమని, లేకపోతే ప్రజలు అన్యాయమైపోతారని రాజకీయాలు ప్రారంభించారు. కానీ అసలు టీఆర్ఎస్ ప్రారంభించింది రాష్ట్ర సాధన కోసం. అది సాధించేసిన తర్వాత పునర్నిర్మాణం పేరుతో 10 ఏళ్లు సెంటిమెంట్ లైవ్ లో ఉండగలిగారు. కానీ దాన్ని కొనసాగించలేకపోయారు. ఇప్పుడు ప్రజల్లో తెలంగాణ సెంటిమెంట్ లేదు, రగిలించగలిగే అర్హత కూడా బీఆర్ఎస్ కోల్పోయింది. కానీ బీఆర్ఎస్ కు ఆ ఆయుధం తప్ప మరో ఆప్షన్ లేదు. అందుకే దాన్ని పట్టుకొని వేలాడుతున్నారు. ఎంతగా అంటే ఎవరికో ఇచ్చిన మ్యాప్ లో తెలంగాణను గుర్తించలేదని నేరుగా ప్రధానిని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసేంత. మరోవైపు బీజేపీ రాజకీయంగా రోడ్డెక్కి ఉద్యమాలు చేయడం లేదు, కానీ ఆ పార్టీ విస్తరణ మాత్రం ఆగడం లేదు. బీజేపీ రాజకీయాలు ఎప్పుడూ భిన్నమే. ప్రజా పోరాటాలు అంటే రోడ్డెక్కి గొంతు చించుకోవడం కాదు. వారికి స్పష్టమైన దిశానిర్దేశం పైనుంచి వస్తుంది. ఆర్ఎస్ఎస్ వంటి విభాగాల సంపూర్ణ మద్దతు ఉంటుంది. వారంతా తమదైన జాతీయవాదం, హిందుత్వాన్ని కింది స్థాయి వరకు విస్తరింప చేస్తూ ఉంటారు. అందుకే త్రిపుర, బెంగాల్ వంటి చోట్ల కూడా బీజేపీ విజయాలు సాధించింది. తెలంగాణలోనూ అదే విధంగా చాప కింద నీరులా విస్తరించుకుంటూ పోతున్నారు. ఉత్తర తెలంగాణలో ఇప్పటికే పట్టు సాధించేశారన్న భావనలో ఆ పార్టీ అగ్రనాయకత్వం ఉంది. దక్షిణ తెలంగాణపై దృష్టి సారించారు. ఇక తెలంగాణ రాష్ట్రమనే ఎమోషన్తో బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తుంది. కానీ రాష్ట్ర ఏర్పాటుతో ఆ ఎమోషన్కు కాలపరిమితి ముగిసింది. ప్రజలు కూడా అదే భావోద్వేగానికి కట్టుబడి ఉండే పరిస్థితి లేదు. తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితులు, సామాజిక నేపథ్యాలను పక్కాగా విశ్లేషించుకున్న బీజేపీ జాతీయవాదం, హిందుత్వంతో వేగంగా విస్తరిస్తుంది. ఇప్పుడు బీజేపీ పై చేయిగా కనిపిస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు బ్యాంకు మొత్తం బీజేపీకి పోవడం యాదృచ్ఛికం కాదు. బీఆర్ఎస్ బలహీన అభ్యర్థుల్ని నిలబెట్టడం వల్ల వచ్చిన ఫలితం కాదు. తెలంగాణ వాదం అనే భావోద్వేగం ఉన్నప్పుడు కేసీఆర్ ఎవరిని పెట్టినా అభ్యర్థిని చూడకుండా ప్రజలు ఓట్లేశారు. ఇప్పుడు వేయలేదు అంటే వచ్చిన మార్పు అని అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ ముఖ చిత్రం క్లియర్ గా మారుతుంది. భావోద్వేగాల రాజకీయంలో బీఆర్ఎస్ పూర్తిగా వెనకబడిపోయింది. బీజేపీ ముందుకెళ్తుంది.
ఇది బీఆర్ఎస్ ఉనికికి సమస్యలు తెచ్చిపెట్టడం ఖాయంగా కనిపిస్తుంది.